వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నా పేరు రత్నచారి. మాకు 92లో సామూహిక బాయి నరసింహ ఇప్పించిండు. ఆయన సొంతం తిరిగిండు. ఆ రోజుల్లో మాకు కూడా పైసలు లేదు, బస్కి వెళ్ళామన్నాము, ఇచ్చిన అంతకంటే ఎక్కువ అయితే ఏమీ వేయలేదు. ఆ బాయి ఇప్పుడు అయితే మాకు ఉపయోగం అవుతుంది. నచ్చట నరసింహ ఇప్పించిండు. ఐరన్ బండ నా పేరు కడా రేషోద, ఆయన పేరు నరగ నరసింహ. మాకు బావి ఇచ్చిండు కానీ మేము ఆయనకు 5-10 ఏమి ఇవ్వలేము. మేము ఆ బావి వలన మేము బాగుపడుతున్నాం, పంట గింట అంతా పండించుకుంటున్నాం, ఉంటున్నాం. మేమైతే 5 రూపాయలు ఇవ్వలే ఆయనకు. నరగ సోమయ్య, బైరన్ బండ. మాకు ఈయన బావి శాంక్షన్ చేసిన దాకా కూడా మాకు తెలియదు, 1 రూపాయి ఇవ్వలే. ఆ బావి వల్లనే మాకు ఆ పరిస్థితుల్లో మా తమ్ముడు నరసింహే, నరగ నరసింహ బావి శాంక్షన్ చేసినా కూడా మాకు తెలియలేదు. పోయి అడిగిన ఎట్లా తమ్మి ఎట్రా ఎట్లా అంటే వాళ్ళ నాయన మా నాయన ఒక తల్లిలే. అయితే మిమ్మల్ని కాదంటానే మీ కాడ మాత్రం నేను రూపాయి తినను, ఇష్టపోయా అన్నాడు. చేసుకొచ్చి ఇచ్చిండు. 12 పోల శాంక్షన్ తెచ్చిండు. దానికి కూడా మేము రూపాయి ఇవ్వలే. ఆయన వల్లనే మేము బతున్నాం ఇప్పటిదాకానైతే. సారు మేము చేసిన వాళ్ళు ఆ రాజులో మా నాయనుండు, మా అమ్మ ఉంది, మా చిన్నాయన అందరు ఉన్నారు, మా పెదనాయన కూడా ఉన్నాడు. ఇంకా వినవా, అందరూ రామసాని ఉన్నాడు వినవా, ఉన్నాడు సర్పంచ్ రామసాని మనవడే వినవా. అంతా మా పెద్ద సోమయ్యకు నాకు ఎరక. ఆయన ఏడబండాడు, నిర్ణయాలు వచ్చి హైదరాబాద్ బంద్ అయిన ఈయన ఇంత పొడుగు అంత పొడుగు దింగుతుండీడా వినవా. ఏదో పోనీ ఆడు కూడా అన్న కొడుకే, ఈడు కూడా మా ఓడే అని మేము గమ్మున ఊకున్నాం వినవా. ఏం తిన్నట్టో చూపెట్టు, ఏడ తిన్నాడో కురుపు చేయమని ఎవరి కాడ అడుక్కుండా ఎందుకు అన్యాలంగా అని బదనం చేసేది ఏంటంటే ఈయన నిలబడలేక ఆయన నిలబెట్టినందుకు ఇది ఒక కథ. నచ్చకుంటే ఆయన ఇవాళ నువ్వు ఎక్కి 3 రోజులు కాలేదు, 2 నెలలు కాలేదు, నువ్వు 2 నెలల సంది మాకే చిక్కులు పెడుతున్నావు అంటే ఏందన్నట్టు వినవా. అది కథ. ఈ కారకుడే 12 పోల శాంక్షన్ తెచ్చిండు. గౌరవం అనేసి బండ్లు పోయి వేసుకొచ్చిన వాడ కూడా రూపాయి ఇవ్వలే, ఈడ కూడా రూపాయి ఇవ్వలే. బావి తెచ్చినందుకు రూపాయి ఇవ్వలే. మా అన్నీ చేసినందుకు కూడా ఇక్కడ అన్న నాకు 10 రూపాయలు అని మమ్మల్ని అడగలే వినవా. చేసింది ఆయనే, చేయింది ఆయనే, బాగుపడ్డది ఆయన వల్లనే. నాకు దగ్గర వీడు నాకు దగ్గర అది ఉన్నది. ఆయనైనా అదే మాట మాట్లాడినా, ఇవాళైనా అదే మాట మాట్లాడతా, రేపు ఆయన వచ్చినాక కూడా అదే మాట మాట్లాడతా. ఉన్నట్టే చెప్తా. ఎవడాడు లంచాలు తిన్నోడు, ఎవడు బాగుపడ్డాడు, ఎవరి వల్ల మేలు అయింది, ఎవడెట్టా బాగుపడ్డది ఆ లోకానికి బైరం మనకు అందరికి ఎరికే. ఇవాళ నేను చెప్పని అవసరం కూడా లేదు వినవా. ఆయన చేసి ఏమో బిల్డింగులు కట్టే 10 ఎకరాల భూమి కొరలే, మందిని బాగు పెట్టిండు వినవా. మందిని బాగు పెట్టిండు కానీ ఎవరికాడ 10 రూపాయలు తినలే. ఆయన బాగు చేసింది ఏం లేదు. ఆ నీళ్ళు చూస్తే రేకులు ఇల్లే, ఒక్కొక్కరు టాపులు కట్టుకుండు, ఎకరాల కొద్దిగా కొన్నాడు. ఆయన కొన్నది ఎకరం కూడా లేదు. ఏమైనా మందిలు చేసిండు, ఆడ సభ్యుగా కూర్చుండు. మాకు నరగ నరసింహ బావి ఇప్పించిండు. బావి ఇప్పించి నా పేరు కడారు మల్లె, బైరన్ మండే, మండలం సారిగవరం, నల్గొండ జిల్లా. అయితే నాకనైతే ఏ లంచం తీసుకోలేదు. ఒక 1500 మటుకు ఖర్చులు అయినాయి ఈ తమ్మి అంటే ఇచ్చిన, అంతేగాని నాకైతే 1 రూపాయి కూడా తీసుకోలే. ఆయన పెద్ద బాగుపడదు లేదు, ఆయన సంపాదించుకోలేదు. ఓ ఇల్లు కట్టుకోలే, ఇల్లు కట్టుకోలే, ఓ ఎకరం భూమి కొనుక్కోలే. సరే జనానికి అయితే మా న్యాయం మంచి. బావి తెప్పించండు, బావి సాంక్షన్ చేయించాడు, బావి తెప్పించాడు, కొత్త బావి. అదే చెరదీసిన బావి, అదే బాగానే పంట పంతుంది, బాగానే దానివల్ల మాకైతే చేసిండే, మాకైతే చేసిండు. మాకు అబద్ధం చెప్పాలని అవసరం లేదు. మాకైతే ఏం లంచం తీసుకోవాలి. ఒక 1500 తప్ప 1 రూపాయి కూడా ఇవ్వలే. అదే ఖర్చులు అయినా అంటే 1500 ఇచ్చిన బస్ ఛార్జీలు అంటే. సైదులు పులివిల సైదులు. మా తండ్రి పేరు గంగయ్య, మా బైరన్ మండ, చాలిగారణ మండలం, జిల్లా నల్గొండ. ఇప్పుడు ఏ దానికైనా బాబాయ్ గిట్ట రావాలంటే ఆపత్ అంటే ఆదుకుంటాడు మా బాబాయ్. ఇప్పుడు 3 సంవత్సరాల కింద మా భార్య పోయిన గిట్ట ప్రతి ఒక్క విషయం వల్ల వచ్చిండు, చేసిండు, మాట్లాడిండు, చేసిండు. రూపాయి తీసుకుంటాడు అయితే కాదు. ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఆపత అంటే ఈడికి వచ్చిండు, ఆడికి పోయిండు, ఏడికి పోయినా ప్రతి ఒక్క దాని విషయం వల్ల మాట్లాడినాడు. కానీ ఇలా కావాలా నాకు రూపాయి అని ముచ్చట తెలియదు ఆ సార్కు, ఆ బాబాయ్కి ముచ్చట. బాబాయ్ గిట్ సంగతి చిలక పంచాయ ఉందన్న వచ్చినాడు, మాట్లాడినోడే. గిట్ పంచాయ ఉన్నాడు, మాట్లాడినాడు, వచ్చినోడే. కానీ రూపాయి తీసుకున్నాడు అయితే కాదు అలాంటి విషయం. ఇప్పుడు నగరికల్లుకు పోయినా మాట్లాడిండు, వచ్చిండు, 1 రూపాయి తీసుకున్నాడు కాదు. ఇప్పుడు 3 సంవత్సరాలు సార్ మా భార్య పోయి 3 సంవత్సరాలు అయినా గిట
బాబాయ్ వచ్చిండు మాట్లాడి చేసి నేను ఆయుధ గిట్ట పెట్టుకొని వచ్చినాం ఆడికి పోయి ఆయుధ పెట్టుకొని వచ్చిన గిట్ట ఏం బదుమాది అని ఇట్లా అట్టా అని చెప్పిండు చేసుకురావాలి సంవత్సరం చేయాలి నువ్వు అడిగి అని చెప్పినోడే కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు తిరిగినా గిట్ట ఎన్నడూ రూపాయి తీసుకున్నాడు కాదు. పులిచెర్ల రవి. నేను గతంలో దేనిమండ కాడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా 70,000 వసూలు చేయడం జరిగింది. 60 తీసుకుపోయి 100 వేయడం జరిగింది. ఇవన్నీ గతంలో కూడా పైసలు వసూలు చేసి కరెంట్ వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకు ఇవ్వడం జరిగింది. అట్లయితేనే ట్రాన్స్ఫర్ ఇస్తాం లేకపోతే ఇవ్వమని కూడా చెప్పారు. అదే అందులో అశోక్ రెడ్డి ఉండు, సోమిరెడ్డి ఉండు, రాసుకొండోళ్ళు 4 మోటార్లు, మాయో 4 మోటార్లు, ఇవన్నీ మోటార్లు ఉండడం జరిగింది. డబ్బులు ఇవ్వకుండా కరెంట్ వాళ్ళు ఏడ కూడా పని చేయలేదని చెప్తున్నాం. గతంలో కూడా మేము ఇస్తానన్నారు, ఎస్టిమేషన్ వేసిరు, అన్ని చూసిరు కానీ డబ్బులు అయితే వసూలు చేసిరు మా కాడ కూడా అని చెప్తుంది. నరసింహ మా కాడ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, చేయలేదు. ఛార్జ్ నరసింహ ఇప్పించిండు, మా కాడ 10 రూపాయలు తీసుకోలే, 20 ఏళ్ళ క్రితం ఇప్పించిండు. ఏది మా కాడ ఏం తీసుకోలేదు, బాయ్ పైసలు ఏం తీసుకోలేదు మా కాడ. అది బైరమ్మాట సార్ మాకు రూపాయి ఏమి వేయలే మేము. బాగా ఎట్ట పిల్ల అంటే బాగా ఇప్పించండు మాకు, అది పట్టుకొని పడదాకా బతున్నాం. నరసింహ బాగా ఇప్పించండు, ఇప్పటిదాకా మేము బతున్నాం. దాన్ని పైసలు తీసుకోలే, ఏ తీసుకోలే, తీసుకొని ముచ్చడు మేడు చెప్ప. పార్వతమ్మ నరసింహ కట్టించండు కమిటాలు మాదిగలకు ఎసి వాళ్ళకు కట్టిండు. సానా ఏంలే దాన్ని ఇంతవరకు పారిగోడ కూడా ఓడు గంటోడు లేడు, పెడితోడు లేడు. ఓళ్ళు కట్టియలేదు, ఓడలే కానిచ్చిన వాళ్ళు లేడు, ఓడి పెట్టిన